తల్లి పాలు త్రాగి రొమ్మునే గుద్దేవాళ్ళను, తిన్న కంచంలోనే బొక్క పెట్టేవాళ్ళను బంగ్లాదేశీ ప్రజలు అంటారు. చరిత్ర మర్చిపోయిన ఈ మూర్ఖులకు చరిత్ర గుర్తు చేయడానికి పుతిన్ రంగంలో దిగాల్సి వచ్చింది. ఈ నమ్మక ద్రోవుల మత్తును దించడానికి బంగ్లాదేశ్లో ఉన్న రష్యన్ అంబాసిడర్ అయిన అలెగ్జాండర్ గ్రికోవిక్ గోజిన్ ఏమన్నారు అంటే, తక్షణమే బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ హిందువులపై అత్యాచారాన్ని అణిచివేతను ఆపేయాలి అన్నారు. రెండు సౌత్ ఏషియన్ దేశాలు కొట్టుకోవడం రీజనల్ స్టెబిలిటీకు మంచిది కాదు అన్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ద సూనర్ ద బెటర్ డిఎస్కలేట్ అవ్వండి అన్నారు. 1971లో మీకు స్వాతంత్ర్యాన్ని ఇప్పించింది ఇండియా, రష్యా ఈ రెండు దేశాలే. ఇండియన్ ఆర్మీ లేకపోతే పాకిస్తాన్ కింద గులాం గురి చేస్తూ ఉండిపోయేవారు అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా ముందు కంగులు బ్యాచ్కు వాతలు పెట్టాడు. షోల్డర్ టు షోల్డర్ ఇండియా, రష్యా అండ్ బంగ్లాదేశ్ షుడ్ వర్క్ టుగెదర్ అని పిలుపునిచ్చారు. ఆ గట్టుకు వెళ్ళొద్దు, ఈ గట్టులోనే ఉండండి అంటున్నారు. ఆ డీప్ స్టేట్ ఏజెంట్ అయిన మొహమ్మద్ యూనిస్కు రాడ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఫిబ్రవరి 2026 ఎన్నికల ప్రకటన జరిగిన వెంటనే ఇలాంటి వైలెన్స్ జరగడం అనేది బాధాకరం అన్నారు. దీపు చంద్రదాస్ పై 140 మంది ఉగ్రమూకలు దాడి చేయడం బాధగా ఉంది అన్నారు. ఇక్కడ రష్యా, ఇండియా, బంగ్లాదేశ్ యొక్క బైలాటరల్ రిలేషన్ మధ్యలో దూరడం లేదు, బట్ మీ ఇద్దరే డిఎస్కలేట్ అవ్వండి అని చాలా హుందాగా అలెగ్జాండర్ మాట్లాడారు. అప్పటి సోవియట్, రష్యన్, ఇండియన్ ఆర్మీ లేకపోతే ఈ కంగులుగాళ్లకు దేశమే గతి లేదు. ఇప్పుడిప్పుడు పుట్టిన సోకాల్డ్ బంగ్లాదేశ్ జెన్జీ స్టూడెంట్స్కు రష్యా చరిత్రను గుర్తు చేసింది. ఒకవేళ మీకు 1971లో రష్యా దౌత్య నీతి ఎలా ఉండేది, రష్యా అమెరికా చైనాను ఎలా ఆపింది అనేది తెలియకపోతే ఈరోజు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1971లో ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్లో ఉన్న ముక్తి బావని అనబడే ఫ్రీడమ్ ఫైటర్స్కు ఆర్మ్స్, అమ్యునేషన్స్, యుద్ధ ఆయుధాలను సమకూర్చింది. గెరిల్లా యుద్ధనీతి ఎలా చేయాలి అనే ట్రైనింగ్ కూడా ఇచ్చింది. డిసెంబర్ 1971లో యుద్ధం మొదలైంది. త్రిపుర, మన నార్త్ ఈస్ట్ త్రిపుర నుండి మౌంటైన్ కార్ప్స్ బెటాలియన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ లోపల వెళ్ళిపోయి యుద్ధానికి దిగిన సమయం అది. ఇండియన్ నేవీ ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ మధ్య షిప్స్ను బ్లాక్ చేసింది. వెస్ట్ పాకిస్తాన్ నుండి యుద్ధ విమానాలు రాకుండా ఎయిర్ స్పేస్ను బ్లాక్ చేయడం జరిగింది. ఈస్ట్ పాకిస్తాన్ను పూర్తిగా ఐసోలేట్ చేశారు. ఇక ఇండియా గెలుస్తుంది అనగా యుఎస్ అండ్ చైనా ఈ ఇద్దరు యునైటెడ్ నేషన్స్లో 3 రెసల్యూషన్స్ను అంటే కార్యనిర్వహణ చట్టాలను పాస్ చేయాలి అని చూశారు. ఒకటి, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేయాలి. ఇరు దేశాలు తమ సైనికుల్ని వెనక్కి పిలుచుకోవాలి. యుఎన్ అబ్జర్వర్స్ను ఈస్ట్ పాకిస్తాన్లో దింపాలి అని. ఈ 3 రెసల్యూషన్స్లో పొలిటికల్ సొల్యూషన్స్ ఎక్కడా లేదు. ఈస్ట్ పాకిస్తాన్లో 5 లక్షల మంది ఆడవారిపై పాక్ సైన్యం లైంగికంగా దాడి చేయడం గురించి, 1,00,000 అమ్మాయిలకు కడుపు చేయడం గురించి, షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రధానిగా ఎన్నికల్లో గెలిచినా ఇతనికి ఎందుకు ప్రభుత్వాన్ని కట్టబెట్టడం లేదు అనే విషయం గురించి ఎటువంటి సొల్యూషన్స్ ఈ రెజల్యూషన్లో లేదు కాబట్టే, ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టే రష్యా ఈ రెసల్యూషన్స్ను వీటో చేసింది. ఈ రెసల్యూషన్స్ను యుఎస్ఏ, చైనా, ఇటలీ, జపాన్, బెల్జియం వంటి దేశాలు అప్రూవ్ చేసి ఓట్ చేశాయి. అయితే ఫైనల్ పర్మనెంట్ P5 మెంబర్స్ పర్మనెంట్ దేశాల్లో ఒక్క దేశం వీటో పెట్టిన రెసల్యూషన్ పాస్ అవ్వదు. రష్యా వీటో పెట్టింది, రెసల్యూషన్ పాస్ కాలేదు అన్నమాట. కాశ్మీర్ ఇష్యూలో మనమే యుఎన్ వద్దకు వెళ్ళాం కాబట్టి రష్యా వీటో చేయలేదు, మనమే గెలుపుకున్నాం. బట్ బంగ్లాదేశ్ విషయంలో యుఎస్ఏ, చైనా ఈ ఇద్దరు రెసల్యూషన్స్ను పాస్ చేయాలి అనుకున్నారు కాబట్టే రష్యా వీటో చేసింది. రష్యా లేదు అంటే ఈస్ట్ పాకిస్తాన్ కూడా కాశ్మీర్ లాగా రగిలిపోయి ఉండేది. ఈ విషయాన్ని ఆ కంగ్లూగాళ్లకు సపోర్ట్ చేసే వారికి ఫార్వర్డ్ చేయండి అయ్యా. ఒకవేళ రష్యా వీటో చేయకపోయి ఉంటే యుఎన్ పీస్ కీపింగ్ ఆర్మీ దిగేది, యుద్ధం ఆగిపోయేది, బాంగ్లా గులాముల్లాగా పడి ఉండేవారు. ఆగస్టు 1971 యుద్ధం స్టార్ట్ అవ్వడానికి కొద్ది నెలల ముందు ఇండియా, సోవియట్ యూనియన్ స్ట్రాటజిక్ 20-year డిఫెన్స్ ట్రీటీ చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియా ఇంటర్నల్ ఇష్యూస్లో ఎవరైనా ఇంటర్ఫియర్ అవ్వాలి అని చూస్తే సోవియట్ యూనియన్ రంగంలో దిగుతుంది అన్నట్లు నాటో స్టైల్లో ట్రీటీ చేసుకున్నారు. ఈ ట్రీటీకు భయపడి అప్పటి వరకు ఎగురుతున్న చైనా మూసుకొని పక్కకు వెళ్ళిపోయింది. ఎస్, అప్పట్లో చైనా ఆర్థికంగా, ఆయుధ శక్తిలో సోవియట్ యూనియన్ కంటే చాలా చిన్నది. అప్పట్లో అమెరికా, చైనా మధ్య అక్రమ సంబంధం కూడా ఉండేది. అమెరికాకు చైనా బ్లూ ఐడ్ బాయ్గా ఉండేది. చైనాలో ఎన్నో అమెరికన్ కంపెనీస్ స్థాపింపబడ్డాయి. సోవియట్ ముందు బచ్చా దేశంలాగా చైనా ఉండేది.
రష్యాకు భయపడి చైనా సైడ్ అయిపోయింది. యుఎన్లో రెసల్యూషన్ పాస్ కాలేదు, అంతర్జాతీయ చట్టాలు పనిచేయడం లేదు అని చెప్పి యుఎస్ఏ ఇండియాను భయపెట్టడానికి, సైకలాజికల్ గేమ్ ఆడడానికి డిసెంబర్ 1 వీక్లో బే ఆఫ్ బెంగాల్ వైపు యుఎస్ నేవీ 7th ఫ్లీట్ అనే యుద్ధ నౌకల సమూహాన్ని పంపింది. ఇందులో యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అనబడే న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఉండేది. న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను పంపి 1945లో ఇలాగే జపాన్ మా మాట వినలేదు, ఇండియాలో హిరోషిమా నాగసాకిను రిపీట్ చేస్తాము అన్నట్లు యుఎస్ చాలా స్మార్ట్గా ప్లే చేసింది. ఈ యుఎస్ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో అప్పట్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ F-4 ఫాంటమ్ 2 ఫైటర్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్లు, A-6 ఇంట్రూడర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు, A-7 కోర్సర్ 2 లైట్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు, E-2 హ్యాక్ ఐ అనబడే సర్విలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉండేవి. మొత్తం బందోబస్తుతో యుఎస్ నేవీ ఇండియాను భయపెట్టడానికి ట్రై చేసింది. అయితే సోవియట్ యూనియన్ పసిఫిక్ ఫ్లీట్ను రంగంలో దింపింది. వ్లాదివోస్తోక్ నుండి యుద్ధ నౌకలు బే ఆఫ్ బెంగాల్లో రంగ ప్రవేశం చేశాయి. రష్యా ఫ్లీట్లో మిజైల్ ఆర్మ్డ్ క్రూజర్స్, డెస్ట్రాయర్స్, న్యూక్లియర్ ఆర్మ్డ్ సబ్మరైన్స్ ఉండేవి. అప్పటి అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాలతో రష్యా పెద్దన్న బాధ్యత నిర్వహించింది. తాటిని దన్నేవాడుంటే దాని తల దన్నేవాడు వస్తాడు అన్నట్లు న్యూక్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అమెరికా తీస్తే ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్నే లేపేసే న్యూక్ సబ్మరైన్ ఫ్లీట్తో రష్యా చెక్ మేట్ పెట్టింది. 1971 యుద్ధంలో గూస్ బంప్స్ మూమెంట్ ఇది. సోవియట్ అండ్ యుఎస్ఏ యుద్ధ నౌకలు హెడ్ ఆన్ హెడ్ బే ఆఫ్ బెంగాల్లో నిలబడ్డాయి. ఇఫ్ యూ ట్రై టు అటాక్ ఇండియా వీఆర్ రెడీ అనే సందేశం ఇచ్చారు. రష్యన్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ను చూసి యుఎస్ 7th ఫ్లీట్లో ఉన్న కమాండర్వి వణికిపోయాయి. సర్ వీఆర్ టూ లేట్, రష్యన్ అటామిక్ సబ్మరైన్స్ ఆర్ హియర్, రేడియోలో రికార్డ్ అయిన మెసేజ్ ఇది. దీంతో యుఎస్ఏ 7th ఫ్లీట్ ప్రేక్షకుడ్ల యుద్ధాన్ని చూసి తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. ఈ కంగ్లూగాల్ కోసం రష్యా వ్లాదివోస్తోక్ నుండి బే ఆఫ్ బెంగాల్ వరకు మిజైల్ క్రూజర్స్, డెస్ట్రాయర్స్, న్యూక్లియర్ సబ్మరైన్స్ ను వేసుకొని వచ్చింది. అప్పట్లోనే $1,00,000 పర్ డే దీని యొక్క ఆపరేషనల్ కాస్ట్. ఈ నమ్మక ద్రోహుల కోసం 25 డేస్ సైల్ చేసింది రష్యా. యుఎస్ఏను ఆపడానికి రష్యా ఖర్చు పెట్టిన డబ్బు ఈ రోజు డాలర్స్తో కన్వర్ట్ చేస్తే 8,000 కోట్లు, $1 బిలియన్. నెక్స్ట్ ఇండియా దగ్గరకు వస్తాం. ఈ నమ్మక ద్రోహులకు, ఈ కంగ్లూగాళ్ళ అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముల ఆత్మ గౌరవం కోసం మార్చ్లోనే ఇండియా రష్యా నుండి MiG-21 యుద్ధ విమానాలను కొనుక్కుంది. ఆ ముక్తి బాహిని సైన్యానికి ట్రైనింగ్ ఇండియన్ ఆర్మీ ఇచ్చింది. రైఫల్స్, గన్స్ ఇలా ఎన్నో సప్లై చేశాం. 3 పూట్ల తిండి పెట్టాం, మేపాం. ఐఎన్ఎస్ విక్రాంత్ను బే ఆఫ్ బెంగాల్లో దింపాం. ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్, నావల్ గన్స్, వాట్ నాట్ ప్రాణం పెట్టేశాం. యుఎస్ఏ, చైనా వంటి దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకున్నాం. ఇటలీ, బెల్జియం, జపాన్ ముందు అగ్రెసర్ లాగా నిలబడ్డాం. సైలెన్స్డ్ పిస్టోల్స్, మెషిన్ గన్స్, ల్యాండ్ మైన్స్, బార్బర్డ్ వైర్స్, కమ్యూనికేషన్స్, రాడర్స్ ఇలా ఎన్నో ముక్తి బాహినికి ఇచ్చాం. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఎయిర్ స్పేస్ను బ్లాక్ చేసుకున్నాం. దీనివల్ల కోట్లను నష్టం. పాక్ కూడా తమ ఎయిర్ స్పేస్ను బ్లాక్ చేసింది. ఇండియా నుండి యూరోప్, సెంట్రల్ ఆసియాకు వెళ్ళాలి అంటే చుట్టేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఫ్యూయల్ కోసం కోట్లలో డబ్బు ఖర్చు పెట్టాం. మన రా డే అండ్ నైట్ బంగ్లాదేశ్ కోసమే పనిచేసింది. 1 కాదు 2 కాదు, విలువ కట్టలేని సహాయం ఈ కంగ్లూగాళ్ళ కోసం చేశాం. ఎంతోమంది ఇండియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చరిత్ర మర్చిపోయి పిచ్చి వేషాలు వేస్తున్నారు. హిందువులపై దాడి చేస్తున్నారు. యాంటీ ఇండియా అని రోడ్డు మీద రాస్తున్నారు. ఇండియా ఈజ్ అగ్రెసర్, ఇండియా ఈజ్ హెజ్మోనీ అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను లాగేసుకుంటామని సల్తనటే బాంగ్లా, గ్రేటర్ బంగ్లాదేశ్ వంటి పిచ్చి పిచ్చి మ్యాప్స్ను రిలీజ్ చేస్తున్నారు. దీపు చంద్రదాస్ అనే ఒక అమాయకుడిని చంపిన తర్వాత కూడా చాలా ఘోరంగా, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. భారత ప్రభుత్వానికి మనం చేయాల్సిన విన్నపం, సిఏఏ తీసుకువచ్చింది ఎందుకే కదా. బంగ్లాదేశ్కు వద్దు అంటే ఆ 1.7 crores హిందువులను ఇండియాలో పెట్టుకుంది. ఇండియా లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దెర్ ఈజ్ నో అనదర్ కంట్రీ ఫర్ హిందూస్ టు రెఫ్యూజ్. నేపాల్ తప్పితే హిందువులు రెఫ్యూజ్ అవ్వడానికి వేరే కంట్రీ లేదు. సిఏఏను సాధించుకుంది ఇందుకే కదా. సిఏ ఇప్పుడు డిప్లాయ్ కాలేదు అంటే దాన్ని ఊరికే క్లోజ్ చేయడం మేలు అనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత 93,000 మంది పాకిస్తానీలు లొంగిపోయిన తర్వాత చిట్టగాంగ్ పోర్ట్ అండ్ సముద్ర దారిల్లో పాకిస్తానీ ఫోర్సెస్ సీ మైన్స్ను వేసి వెళ్ళిపోయారు. ఈ సీ మైన్స్ ట్రేడ్ షిప్స్ను ధ్వంసం చేయగలవు కాబట్టి ఈ సీ మైన్స్ను మైన్ స్వీపర్స్ ద్వారా రష్యన్ నేవీ మ్యాగ్నెటిక్ రాడార్ అప్పటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా సీ మైన్స్ను తీసేసి
కంగ్లుగాలకు సముద్ర దారిని క్లియర్ చేసి ఇచ్చిందండి. అన్నం పప్పు కలిపి గోరు ముద్దలు పెట్టారు, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టారు. ఈస్ట్ పాకిస్తాన్ను బంగ్లాదేశ్గా మార్చి స్వాతంత్రాన్ని ఇప్పిస్తే ఈ మొహమ్మద్ యూనిస్ అమెరికాతో చేతులు కలిపి ఇండియా రష్యాకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ 1971 యుద్ధాన్ని గెలిపించినందుకు వార్ డ్యామేజ్ను క్లెయిమ్ చేయలేదు, కంపెన్సేషన్ అడగలేదు. మనం ఎంత మంచోళ్ళు అంటే సిలిగురి కారిడార్ యొక్క 22 కిలోమీటర్ల వెడల్పును 200 కిలోమీటర్లు అప్పుడే చేసి ఉండాలి, చేయలేదు. బంగ్లాదేశ్ టెరిటరీస్ను ఆక్రమించను లేదు. భారత్ అండ్ రష్యా పెట్టిన భిక్ష బంగ్లాదేశ్ అనే దేశం. బంగ్లాదేశ్ చరిత్ర రష్యా సాంకేతికతతో, ఇండియన్ ఆర్మీ తెగింపుతో రాయబడింది. రష్యా మొహమ్మద్ యూనిస్ను పబ్లిక్గా ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేసింది. ఏ హక్కు ఉంది అని చెప్పి యూనిస్ ఇంటరిమ్ లీడర్ యుఎన్ సమావేశాలకు వెళ్తున్నాడు. షేక్ హసీనా రిజిగ్నేషన్ లెటర్ మీ దగ్గర ఉందా అని రష్యా యుఎన్ను ప్రశ్నించింది. షేక్ హసీనాను గద్దె నుండి దింపడానికి కుట్ర జరుగుతోంది, యుఎస్ డీప్ స్టేట్ ప్లాన్ చేస్తోంది అని మొట్టమొదటిగా హెచ్చరించిన దేశం రష్యానే. ఈ ఆర్టికల్ చూడండి. డీప్ స్టేట్ రాడార్లో హసీనా ఉంది అని పుతిన్ ఎప్పుడో హెచ్చరించాడు. ఈ షేక్ హసీనా పిచ్చి పైత్యం. తన బావ ఒకరు జమాన్ను గుడ్డిగా నమ్మి హసీనా చేతులారా చేసుకున్న కర్మ. జనవరి 2024లో వచ్చిన ఈ ఆర్టికల్ను చదవండి. ఇంకా షేక్ హసీనా గద్దె నుండి దిగిపోవడానికి చాలా రోజుల ముందే ఈ ఆర్టికల్లో ఏముంది అంటే 12 యుఎస్ సెనేటర్స్ షేక్ హసీనాకు లెటర్ రాసి యూనిస్ను హింసించవద్దు, యూనిస్పై ఉన్న కరప్షన్ కేసెస్ను కొట్టిపారేండి అని హసీనాను బెదిరించిన ఆర్టికల్. యుఎస్ పార్లమెంట్లో కూర్చున్న సెనేటర్స్ అప్పటి జో బైడెన్ ప్రభుత్వం మొహమ్మద్ యూనిస్కు ఎంతలా కొమ్ము కాసిందో మీరే ఊహించుకోండి. క్లియర్గా ఇండియా రష్యా ఈ రెండు దేశాలు యుఎస్ఏ పాకిస్తాన్ చైనాను ఓడించి స్థాపించిన బంగ్లాదేశ్ ఈజ్ స్లిప్పింగ్ అవుట్, బంగ్లాదేశ్ ఈజ్ మూవింగ్ టు యుఎస్ఏ. ఇది రష్యాకు కన్సర్నింగ్ న్యూస్ కాబట్టే అలెగ్జాండర్ చరిత్రను గుర్తు చేయాల్సి వచ్చింది. రష్యా డోంట్ వాంట్ బంగ్లా ఇన్ యుఎస్ఏ ల్యాప్. త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా రంగంలో దిగారు. బంగ్లాదేశ్ నుండి కొంతమంది ఉగ్రవాద ప్రజలు ఇండియాలో చొరబడడానికి ట్రై చేస్తున్నారు, ఢిల్లీపై యుద్ధం ప్రకటించారు అని చెప్పి 20 మౌంటైన్ కార్ప్స్ కమాండో యూనిట్ను బార్డర్లో మోహరించారు. ఈ మౌంటైన్ కార్ప్స్ డివిజన్ 1971 యుద్ధంలో ఈస్ట్ పాకిస్తాన్లో పాకిస్తాన్కు దుమ్ము నాకించిన బెటాలియన్. డెడ్లీ అండ్ డేంజరస్ ఆర్మీ ఇది. బంగ్లాదేశ్ యొక్క టెరైన్ గురించిన అణువణువు తెలిసిన బెటాలియన్ ఇది. ఈ ఆర్మీ బెటాలియన్ను బైసన్ డివిజన్ అని పిలిచేవారు. కొండలోయల్లో యుద్ధం చేయడంలో చేయి తిరిగిన వారు. 1971 యుద్ధంలో బైసన్ డివిజన్ ఈస్ట్ పాకిస్తాన్లో చొరబడి ముఖ్యమైన టౌన్స్ అండ్ కమాండ్ సెంటర్స్పై దాడి చేసింది. ముక్తిబాహినకు యుద్ధం ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇచ్చింది వీళ్ళే. పాకిస్తాన్కు వెళ్లే సప్లైస్ను కట్ చేసింది వీళ్ళే. 105mm గన్స్ అండ్ మోటార్స్తో 93,000 మంది పాక్ సైనికుల్ని లొంగిపోయేలా చేసిన బెటాలియన్ ఇది. MiG-21 యుద్ధ విమానాలు. ఇండియన్ నేవీ INS విక్రాంత్ రంగప్రవేశం చేయడానికి ముందే మౌంటైన్ కార్ప్స్ ఫ్రంట్ లైన్లో యుద్ధం చేసేవారు. జసోర్ అండ్ ఖుల్నా డివిజన్ను ఇండియన్ కంట్రోల్లో తీసుకున్నది వీళ్ళే. జసోర్ అండ్ ఖుల్నాలో ఉన్న పాక్ సైనికులు ఢాకా వరకు వెళ్లకుండా ఆపింది వీళ్ళే. 93,000 మంది సైనికుల్ని అరెస్ట్ చేసింది వీళ్ళే. పాకిస్తాన్ అవమానకరంగా లొంగిపోవడానికి ముఖ్యమైన కారణమే వీళ్ళు. హిట్లర్ శక్తి ఏంటి? బ్లిక్స్ క్రిక్ అంటే స్పీడ్ అండ్ సర్ప్రైజే హిట్లర్ యొక్క శక్తి. యుద్ధ సమయంలో ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అనేది మ్యాటర్ చేయదు, ఎంత ఫాస్ట్గా శత్రువును సర్ప్రైజ్ చేయగలం అనేది యుద్ధ గెలుపును డిసైడ్ చేస్తుంది. మౌంటైన్ కార్ప్ స్పీడ్ అండ్ సర్ప్రైజ్కు మారుపేరు. ఇక్కడ త్రిపుర సీఎం ఇస్తున్న వార్నింగ్, ఇండియాలో చొరబడడానికి ట్రై చేస్తే మౌంటైన్ కార్ప్స్ విల్ క్యాప్చర్ బంగ్లాదేశ్ ల్యాండ్ అని చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు. డోంట్ టీచ్ యువర్ డాడీ హౌ టు. ఒక విత్తనాన్ని నాటినోళ్ళకి పండ్లను ఎలా తెంచడం కూడా తెలుసు. త్రిపుర సీఎం ఏమంటున్నారు అంటే 1 click ఈజ్ ఎనఫ్ ఫర్ బాంగ్లా అంటున్నాడు. బూమ్ బూమ్ బాంగ్లా అంటున్నాడు. సో ఈ కంగ్లుగాళ్లకు స్వాతంత్రాన్ని ఇప్పించినందుకు ఎంతమంది రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ చేయండి. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.